హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలా మిషన్కి కింద పాదం ఉంటుంది కదా, అది విరిగితే మనం వెల్డింగ్కి పోలేకపోయిన టైంలో ఇలా చేసుకుంటే మనమే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కొన్ని రోజులు వాడడానికి. ఇలా ఇరిగింది నాదైతే పాదము కింద. ఇప్పుడు వచ్చేసి దీనికి నేను గట్టిగా ఇది ఇంట్లోనే రెడీ చేస్తున్నాను చూడండి, ఇరిగిపోకుండా గట్టిగా ఉండడానికి. క్లాత్ అయితే తీసుకుంటున్నాను 4 ఇంచుల వెడల్పు, 1 మీటర్ పొడవు, 2 మీటర్లు తీసుకోవాలి. పొడవు 2 మీటర్లు తీసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఇరిగింది పాదం, మనం కాళ్ళతో దొక్కుతూ ఉంటాం కదా, చాలామందికి ఇప్పుడు వచ్చే మిషన్లు అయితే ఖచ్చితంగా విరిగిపోతున్నాయి. అప్పటివైతే విరిగే కాదు. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలా ఇరిగిన దగ్గర నేను ఏం చేస్తున్నానో చూడండి. క్లాత్ అయితే 2 ముక్కలు తీసుకున్నా, మీటర్ 2 ముక్కలు, 4 ఇంచుల వెడల్పు. ఇది ఒక దగ్గర 2 వచ్చేసి ఒక దగ్గర ముడి పెడుతున్నా చూడండి. నేను ఎలా పెడుతున్నానో చూడండి. ఇలా ముడి పెట్టుకోవాలి, పెట్టి గట్టిగా గుంజాలి. గట్టిగా గుంజి మనకు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. వెల్డింగ్కి తీసుకుపోమంటే మన ఇంట్లో కొంతమంది తీసుకోపోరు కదా, మనకు కూడా టైం లేకుంటుంది, అర్జెంటు బట్టలు కుట్టాలి, అర్జెంటు మనకు కావాలనుకుంటే ఇలా మళ్ళీ పెద్దగా విరిగితే తొక్కడానికే రాదు. అందుకని చిన్నగా విరిగినప్పుడే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ముడేస్తున్నా. ఈ 4 హోల్స్ మధ్యలో ఇక్కడ 2 ఇక్కడ 2, అవి విరిగిన దానికి ఇక్కడ 2 ఇక్కడ 2 అన్న ఇక్కడ ఒకటి వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ ముడి వేస్తున్నా చూడండి. గట్టి క్లాత్ తీసుకోవాలి, పాలిస్టర్ అయితే ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 3 హోల్స్ దగ్గర, అది మధ్యలో ఇరిగిపోయింది కదా, ఇరిగిపోయిన దగ్గర నుంచి ఇక్కడ మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇలా మధ్యలోకి వెళ్ళి తీసి నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసి గట్టిగా గుంజాలి. గట్టిగా గుంజితే మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఇరగకుండా ఉంటుంది, ఇంకో దగ్గర ఇరిగిపోకుండా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. అందుకనే చూపిస్తున్నాను. నాదైతే ఇరిగింది కింద పాదం. నేను కాళ్ళతో దొక్కుతుంటే మనము ఇప్పుడు బెండ్ అయ్యి ఇప్పుడు అంత ప్యూర్ ఇనుము వస్తలేదు కాబట్టి ఇరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మనకు ఎక్కడ ఇరిగినా కానీ ఇలా కట్టి కరెక్ట్గా కుట్టొచ్చు కూడా. ఇది మళ్ళీ ఇంకో దగ్గర ఇరగకుండా అది మొత్తం పోకుండా ఉండడానికి ఇలా ఇండ్లకి వెళ్ళి తీసి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గట్టిగా ఇరిగిపోకుండా ఉండడానికి మనము కొన్ని రోజులు వాడుకోవచ్చు. తొందరగా వెల్డింగ్కి తీసుకుపోలేం కదా, అలాంటి టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు అవసరం తగ్గట్టుగా కూడా మనం బట్టలు కుట్టుకోవడానికి బాగుంటుంది. అందుకనే ఇది చాలామందికి, అందరికీ ఇరిగిపోదు కానీ ఇరిగిపోయిన వాళ్ళకి ఎవరికైనా అవసరం వస్తుందని వీడియో తీశాను చూడండి. నాదైతే ఇరిగినందుకు నేను తీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లా గట్టిగా కడుతున్నాను. గట్టిగా కట్టినాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ హోల్స్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేశారు. మీ లైక్ వల్ల మీలాంటి 10 మంది నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయమని చెప్తున్నా. ఒక లైక్ మీద వత్తండి. ఇప్పుడు ఇలా ఎవరిదన్నా మీ ఫ్రెండ్స్ దాంట్లో, మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టాల వాళ్ళు ఎవరికన్నా ఇరిగిపోయి ఉంటే కూడా ఇలా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా గట్టిగా బిగిసి ఈ క్లాత్తోనైతే కడుతున్నాను. ఇక్కడ ముడి కనిపించకుండా లోపలికి పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గట్టిగా గుంజాలి. గట్టిగా గుంజి పడితే మనకు ఈ 2 అటాచ్ అయ్యి ఇంకో దగ్గర ఇరగకుండా అవకాశం ఉంటుంది. అందుకని మనం అట్లే వదిలేసి తొక్కుతూ ఉంటే ఇది ఎక్కడైనా ఇంకో దగ్గర కూడా ఇరగొచ్చు, మొత్తం రాకుండా కూడా అవుతుంది. అందుకనే చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్ దానికైతే చుట్టాను, ఇంకో మీటర్ దీనికి. ముడి దగ్గరకు వచ్చిందాకా ఇట్లా గట్టిగా మనకి ఎన్ని వరుసలు అనుకుంటే అన్ని వరుసల, ఓపిక ఉన్న అన్ని వరుసల, ఎంత గట్టిగా చుట్టుకున్నా మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకా గట్టిగా ఉంటుంది, మన కాళ్ళకు కూడా మెత్తగా ఉంటుంది. ఇలా గట్టిగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది, కాళ్ళకు ఒత్తుకోకుండా ఉంటుంది, నీట్గా మనకు మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో ఇరుపు చూపకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ మధ్యలకు కాటు పెడుతున్నా నేను క్లాత్ అయితే, ఎందుకంటే ముడి పెట్టాలి కదా. మధ్యలకు ఇలా ఇప్పదీసి కొంచెం దూరం ఇలా గుంజి ఒకటి కింది నుంచి ఒకటి బయట నుంచి తీసి మళ్ళీ ఊడిపోవద్దు, గట్టిగా కట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ సగబెట్టుకోకుండా ఇంకో దగ్గర ఇరిగిపోకుండా ఇలా నీట్గా 2-3 ముడిలు వేసి గట్టిగా ఇలా కడితే
మనకు చాలా బాగుంటుంది. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకు నచ్చింది అనేది మీరు లైక్ చేయండి. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే విరిగింది, ఇంకో దగ్గర విరగకుండానే ఇలా కట్టాను. మీరు కూడా ఇలా కడతారని చూపించాను. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏం చేయాలా, ఎల్డింగ్ తీసుకెళ్ళని ఇంట్లో వాళ్ళని బతిలాడుతూ ఉంటారు. ఎవరిని బతిలాడే అవసరం లేదు. మనమే ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇంకో దగ్గర ఇరగకుండా ఉంటుంది. కొంచెం గట్టిగా గుంజి కట్టాలి, ఎందుకంటే ఇరగకుండా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకోండి.